హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టి ఆయిల్‌ని వేద్దాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్‌ని బ్రేక్ చేసుకోవాలి. ఆహ్, రైస్ క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ 4 ఎగ్స్‌ని తీసుకుంటున్నాను. ఇవి లైట్‌గా కుక్ అవ్వాలి. ఫ్రై అవ్వకూడదు. ఎగ్స్ ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఎగ్స్‌కి సరిపడా. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అవ్వకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్‌పరెంట్ కలర్‌కి వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకోవాలి. క్యాబేజీలోని పచ్చి వాసన అంతా పోయే వరకి ఇలా కుక్ చేసుకుందాము. క్యాబేజీ కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో తురుముకున్న క్యారెట్‌ని వేసుకోవాలి. క్యారెట్ తురుముని కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బీన్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ బీన్స్‌ని నేను ముందే కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను. త్వరగా కుక్ అవుతుందని. వెజిటబుల్స్ యాడ్ చేసేటప్పుడు మన ఇష్టం. లైక్ మీకు నచ్చిన వెజ్జీస్‌ని యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం
సోయా సాస్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఎగ్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఉప్పు యాడ్ చేసాము. సో, దీనికి సరిపడా ఉప్పు మాత్రమే ఇందులో వేసుకోవాలి. అలానే కారం యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్‌ని మనం కుక్ చేసుకున్నాం కదా! సాల్ట్ వేసుకున్నది. అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసిన రైస్‌ని యాడ్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి కుక్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఆల్ అబౌట్ నోయింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ ఇంగ్రీడియంట్ ధనియాల పౌడర్. ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. Tasty and healthy egg fried rice ready.